హలో అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చూడగానే నోరూరిపోయే 5 మినిట్స్‌లో చేసుకునే షెజ్వాన్ మ్యాగీని చాలా సింపుల్‌గా, టేస్టీగా, మంచి స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో మనం మ్యాగీ బయట మార్కెట్‌లో తీసుకొచ్చుకున్నవి 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని దానిలో కొన్ని వాటర్ వేసి 2, 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంతే. ఎక్కువ సేపు చేసుకోకూడదు. ఎక్కువసేపు వాటర్‌లో బాయిల్ చేశామంటే అది ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఇలా కొద్దిగా 2 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, ఒక చిన్న ఆనియన్‌ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని, వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత, ఒక చిన్న టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ఇందులో వేసి మంచి సాఫ్ట్‌గా అయ్యేంత వరకి మగ్గనివ్వాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ కారము, పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని, ఈ మ్యాగీ ప్యాకెట్‌లో వచ్చే మసాలా కూడా వేసుకున్న తర్వాత, ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షెజ్వాన్ సాస్‌ని ఇందులో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలా మాడిపోకుండా ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న మ్యాగీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మ్యాగీకి పట్టేంత వరకు ఇలా నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. చూసారా మసాలాలన్నీ మ్యాగీకి పట్టిన తర్వాత చూస్తుంటేనే స్పైసీగా ఇలా నోరూరిపోతుంది కదా! ఇలా చివర్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని తిన్నామంటే ఆహా! సూపర్ ఉంటుంది. ఇలా వేడి వేడిగా 5 మినిట్స్‌లో చేసుకొని తినేయొచ్చండి. ఈ షెజ్వాన్ సాస్‌తో అయితే మ్యాగీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా పైన కొద్దిగా చీజ్ వేసుకొని కూడా తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా క్విక్‌గా ప్రిపేర్ చేసుకునే షెజ్వాన్ మ్యాగీని మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.